పొద్దుగాల వచ్చి ఒక ఓల్డ్ సిటీకి వెళ్ళి బౌన్సర్లను 100 మందిని తీసుకొచ్చిండు. ఈ కొత్తగా తీసుకొచ్చిండు సంస్కృతి బౌన్సర్లను తీసుకురావటం. వాళ్ళని తీసుకొచ్చి మా మీద మా ఇష్టం వచ్చినట్టు పుడిగుద్దులతో గుద్ది ఆడవాళ్ళని మగవాళ్ళని అనకుండా తీసుకొచ్చి లేడీ బౌన్సర్లను కూడా దొరికొచ్చారు వాళ్ళు ప్లాన్గా. ఎప్పుడేమో మామూలుగా కిరాయి వాళ్ళని తోలుకొచ్చేది కానీ ఈ మధ్యన లేడీ బౌన్సర్లను కూడా దొరికొచ్చి మా మీద ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టి మళ్ళా మా రోడ్ అంతా మేము డ్యామేజ్ చేసి ఈ భయభ్రాంతులకు గురి చేసే వరకు మేము మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. 7వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారి సహకారం 7వ తారీఖు నాడు పోవడం జరిగింది. తీసుకుని తగిన చర్య తీసుకోమని మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇచ్చిన పిదప ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. అంతకుముందు 9 మంది మీద మా కాలనీ మీద మేము ఏ పాపం చేయకుండా కూడా 9 మంది మీద ఒక పెద్ద అధికారి అంట, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద అధికారి అంట. ఆయన పొదుపాలంతో వీళ్ళు రెచ్చిపోయి మా మీద ఇష్టం వచ్చిన దెబ్బలు కొడుతుంటే కూడా 2 ఏళ్ల నుంచి మేము సహనంతో పాటించి మేము ఇంతమంది భయభ్రాంతులకు గురవుతున్నా కూడా పోలీస్ అధికారి ఇంతవరకు మా మీద వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు. 9 మంది మీద కేసు కట్టింది మా మీద. ఇప్పటి వరకు 9 మంది మీద కేసు కట్టింది. మేము ఇంతవరకు ఒక చర్య తీసుకోలేదు మా మీద. వాళ్ళ మీద ఇన్ని కంప్లైంట్ 7 కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అరెస్ట్ చేసిన పాపన పోలేదు వాళ్ళని. ఈ మధ్యన మటుకు మరి ఇంకా రెచ్చిపోయి మా మీద పట్టపగలే వచ్చి దాడి చేయడం జరుగుతుంది. బౌన్సర్లను 100 మంది బౌన్సర్లను దొరికొచ్చి ఏం అవసరం? వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు, మా ల్యాండ్ అయితే మాకు ఉంటుంది. చట్ట ప్రకారం పోదామని మేము అడిగినాం. మున్సిపల్ కమిషనర్ కూడా ఇలా మేము ఇచ్చిన దానికి ఎప్పుడు మాకు యాంటీగానే మాట్లాడుతున్నాం. ఇలా మున్సిపల్ అధికారి కూడా ఆయన పనిచేస్తుంది గట్టిగా. ఆ అధికారి పేరు చెప్పడం బాగుండదని, ఎందుకంటే ఆయన కూడా జాబులు ఉన్నాడు, ఆయన పేరు బదనామం చేయొద్దని మేము కూడా సహనంతో చూస్తున్నాం. మున్సిపల్ మా పోర్టువార్డు కౌన్సిలర్ విజయేందర్ రెడ్డి గారికి కూడా కంప్లైంట్ ఇస్తే ఎన్నోసార్లు మాకు సహకరించిండు ఆయన కూడా, విజయేందర్ రెడ్డి కూడా. ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలని మీ మీడియా ద్వారా మేము అందరం కాలనీ అసోసియేషన్ నుంచి అందరం మా సభ్యులు అందరం మేము వేడుకోవడం జరుగుతుంది. కలెక్టర్ కూడా మీకే న్యాయం ఉంది, మీకే న్యాయం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎవ్వరు ఇంతవరకు మాకు మీద చర్య తీసుకోలేదు. ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం, మీకే న్యాయం ఉందని చెప్పినాం. అది రోడ్లు ఎప్పుడో పోయింది, అది ఎప్పుడో తీయాల్సిన రోడ్డు, అది పాస్బుక్ని మేము ఇంతవరకు తీయలేదు, మాదే తప్ప అని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంతవరకు అది తీయలేదు, అది కూడా తీయాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటాం. అయినా మా ఇల్లు కట్టుకున్నాం, పర్మిషన్లు వచ్చినాయి, అఫీషియల్గా ఉన్నాం, మేము అందరం అఫీషియల్గా ఉన్నాం. ఇంట్లో కూడా ఒక్కటి కూడా ఇల్లు అంటే పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకోలేదు, మేము పర్మిషన్ లేకుండా ఏ పని చేయలేదు ఇంతవరకు. మేము మున్సిపాలిటీ టాక్స్ కట్టుకుంటున్నాం. ఈ రోడ్ అమ్మడి మాకు కృష్ణ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఇంత చేసుకున్నాక కూడా మమ్మల్ని వచ్చి డామేజ్ చేయడం, ఊరికే నైట్ వచ్చి గొడవలు చేయడం. ఎప్పుడు నైట్ వస్తారు, ఎక్కువ నైట్ వస్తారు, ఇష్టం వచ్చినట్టు కొట్టిపోతారు మమ్మల్ని. దీని మీద మీరు మీ మీడియా ద్వారా మేము కోరుకుంది ఏంటంటే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోమని మీరు ఈ ప్రసార మాధ్యమం ద్వారా చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అంతేనా?